అంటే నేను అనుకుంటుంది ఏంటంటే బేసిక్లీ 2 సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి కొంచెం ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒకరు చెప్పేది వినకండి. ఇప్పుడు అన్నమైనా సరే మనం ఉడికిందో లేదో అని చెప్పి ఒక మెతుకు పట్టుకొని చూస్తేనే కదా తెలుస్తుంది. అలానే మన సినిమా చూసి చెప్పాలి కానీ చూడకుండా చెప్పే వాళ్ళని కాకులు అంటారు, లోకులు అంటారు, ఏదేదో అంటారు అన్నమాట. ఒక్కటి చెప్తే వినండి, ఒకరి గురించి మనం తప్పుగా ఆడడం ఫస్ట్ మానుకోవాలి. మన ఇండియన్స్ లో ఉంది ఏందబ్బా అంటే సైకాలజీ మెయిన్ ఇదే అనమాట. ఒకరు ఎదుగుతున్నా ఓరవలేరు, అర్థం కదా, ఒకరు డబ్బు సంపాదిస్తున్నా ఓరవలేరు అనమాట. ఫస్ట్ అది మానుకోవాలి. మానుకుంటే మానవత్వానికి ఒక పేరుగా నిలుస్తాం అనమాట. ఓకే, కాబట్టి సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, మరి ఆ సినిమా కూడా చాలా ఎక్కువ అంటే ఒకటి ఇప్పుడు ఎవరికుండే క్రేజ్ వాళ్ళకు ఉంటది, ఎవరికుండే ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరికుండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణ ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఒక కాలేజీ అమ్మాయి ఉంటది, అమ్మాయి అందంగా ఉంది అనుకోండి, నలుగురు ఎంత పడుతుంటారు. అమ్మాయి యావరేజ్ గా ఉంది అనుకోండి, ఒకరు ఇద్దరు ఎంత పడుతుంటారు అంట. అలానే ఎవరు ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి మనం ఏం మాట్లాడలేము. ఓకే, ఒక మాటలో చెప్పండి, వార్ 2 అండ్ కూలీ అంటే ఏది చెప్తారు? నేనైతే మటుకు వార్ 2 కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు రజనీకాంత్ గారు అంటే కూడా చాలా ఇష్టం. బట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నేను అభిమానం అనమాట బాగా, అందుకని. ఏ సినిమా అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ మూవీ టైటిల్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అప్పట్లో పాత మూవీస్ చాలా వచ్చాయి, వెంకటేష్ గారిది ఇలాగా అలాంటి అంటే రగడ్ లుక్ లో ఉంటది కాబట్టి నేను కూలీ కోసం ఎదురు చూస్తాను. ఎందుకంటే దాంట్లో చాలా మంది హీరోస్ యాక్ట్ చేస్తున్నారు. మేబీ నాగార్జున గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అతని క్యారెక్టర్ ఏంటో కన్ఫర్మ్ గా మనం ఏదో వెయిట్ చేస్తున్నట్టే ఉంది ఆయన క్యారెక్టర్. మొన్న చూస్తే కుబేర సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు, ఇందులో కూడా నెగిటివ్ రోలే ఉంటదేమో మేబీ. సో కూలీ మూవీ కోసం నేను వెయిట్ చేస్తాను. స్టార్ కాస్టింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఎక్కువ బజ్ ఉంది అంటారా? అంతే, కంటెంట్ ఇంపార్టెంట్ కదా, కంటెంట్ ఉంటది కాబట్టి. కూలీలు వారు ఏంటంటే అది హాలీవుడ్ లెవెల్లో అలా ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు అంతగా ఎక్స్పెక్ట్ చేయరు. సో మేబీ ఎన్టీఆర్ గారు అన్నారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అందరు చూస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైనా ఒక సినిమా వస్తే సీక్వెల్ ఉన్నప్పుడు ఎక్కువ హైప్ ఉంటది. ఇక్కడ వార్ 2 అనే సెకండ్ పార్ట్ కదా, మరి దానికి కూడా కొంచెం బజ్ ఉండే అవకాశం. నేనైతే వార్ చూడలేదు, మేబీ వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నా ఎన్టీఆర్ గారి కోసం. స్మగ్లింగ్ అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయంట. కూలీకి స్మగ్లింగ్ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ డైరెక్ట్ గా రివీల్ చేసి, అవునవును, దాని వల్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్. అంతే, అలాంటి మూవీసే యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడున్న జనరేషన్. వచ్చిన తర్వాత అలాంటి మూవీస్ బడ్జెట్ మేబీ రిలీజ్ అయిన తర్వాత ఏది మంచి స్టోరీ ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. 2 సినిమాలకి ఉంది, ఎందుకంటే 2 సినిమాలు డిఫరెంట్ వేరియేషన్ లో డిఫరెంట్ కేటగిరీతో అంటే డిఫరెంట్ థీమ్ తో ఉన్నాయి కాబట్టి 100% 2 హిట్ అయితే అని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్ 2 లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు. బట్ కూలీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. స్టార్ కాస్టింగ్ ఉపేంద్ర గారు కావచ్చు, అమీర్ ఖాన్, మన నాగార్జున గారు, రజనీకాంత్ గారు. మరి ఆ పరంగా చూసుకున్నా కూడా ఈ సినిమా కొంచెం క్రేజ్ ఉంది అంటున్నారు. సినిమా క్రేజ్ స్టార్లను బట్టి ఒక పాయింట్ అయితే కంటెంట్ బట్టి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి అంత భారీ బడ్జెట్ ఏం కాదు, బట్ సెన్సేషనల్ హిట్. విజయ్ దేవరకొండ మరుపు అంటే తిరిగి చూసుకోలేనంత హిట్. అది అంత బడ్జెట్ కాదు, అంత పెద్ద హీరో కాదైనా. ఇది కూడా అంతే. ఇప్పుడు ఆ కూలీ సినిమా ఇప్పుడు ఈ సినిమాతో పోల్చుకోవడం పక్కన పెడితే కంటెంట్ బాగుంటే 100% అది హిట్ పడుతుంది. అదే సినిమా ట్రైలర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఐడియా వస్తుంది కదా, సో ట్రైలర్స్ వచ్చినా కూడా వార్ 2 కి కొంచెం తక్కువనే బజ్ కనిపిస్తుంది, కూలీకి ఎక్కువ హైప్ కనిపిస్తుంది. బ్రో అది జడ్జ్ చేయలేము మనము. ఒక్కొక్క ట్రైలర్ ఒక్కొక్కలా ఉంటది. ఆ సినిమా చూసేంత వరకు దేన్ని మనం జడ్జ్ చేయకూడదు. అప్పటి వరకు 2 సినిమాలు ఈక్వల్ అంటారు. 2 సినిమాలు ఈక్వల్ అని చెప్పను, 2 సినిమాలు అప్ అండ్ డౌన్ అని చెప్పను, 2 సినిమాలు ఫెయిల్ అని చెప్పను, హిట్ అని కూడా చెప్పను. 2 సినిమాలు వేరే వేరే కేటగిరీలో వేరే వేరే సూపర్ హిట్ అయితే అని అనుకుంటున్నాను. 2 సినిమాలు హిట్ అనుకుంటున్నా. అంతే. నాకు తెలిసి ఏంటంటే హృతిక్ రోషన్ అంటే ఆ క్రేజ్ అదంతా వేరే ఉంటుంది బ్రో, ఆ హైప్. ఎందుకంటే ఓపెనింగ్స్ కూడా అలాగే వస్తాయి. హృతిక్ రోషన్ స్టార్డమ్ బాగుంటది, జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ బాగుంటది కాబట్టి ఇద్దరు పిచ్చెక్కిస్తారు. వీళ్ళైతే నాకు తెలిసి బుర్రపాడైపోద్ది. ఇప్పుడు ఇంకోది రజనీ మాయ అంటే రజనీ మాయ క్రేజ్ అదంతా తమిళనాడు అదంతా, ఎందుకంటే పాన్ ఇండియా స్టైల్లో ఉంటది. హృతిక్ రోషన్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉంటది. ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ దేవరతో ఎక్కడ ఎక్కిసారు. నాకు తెలిసి 2 అప్రాక్స్ దగ్గర రావచ్చు అనిపిస్తుంది. అంటే ట్రైలర్స్ గానీ గ్లిమ్స్ గానీ వచ్చిన తర్వాత వార్ 2 కి కొంచెం విఎఫ్ఎక్స్ గానీ అంతా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కూలీ అనేది అందరు స్టార్స్ ఉన్నారు అండ్ థీమ్ కూడా బాగుందని చెప్పేసి కూలీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మరి కలెక్షన్స్ పరంగా ఎవరికి ఎక్కువ రావచ్చు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్డమ్ చూస్తారు బ్రో, దేనికైనా స్టార్ కాస్టింగ్. ఎందుకంటే ₹1,00,00,000 కూడా సినిమా తీసేస్తున్నారు. 100 కోట్ల సినిమా 100 కోట్లు ఎందుకు అవుతుంది? స్టార్ కాస్టింగ్. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బాలీవుడ్ ఆల్ కాస్టింగ్ చేసుకుని పెట్టడం వల్ల అందరు ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ లో అన్ని సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఆ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ దాని వల్ల దానికి కొంచెం హైప్ వచ్చి వెళ్ళొచ్చు. ఇది ఏంటంటే ఓన్లీ ఇద్దరు సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం దీనికి లో అంతే. ఓకే బ్రో, ఒక్క మాటలో చెప్పండి, కూలీ ఆర్ వార్ 2 అంటే ఏం చెప్తారు? నేనైతే బాలీవుడ్ ఎక్కువ ఇష్టపడతా కాబట్టి హృతిక్ రోషన్ వార్ అంటాను బ్రో.